బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ పెట్టిన ఫస్ట్ వీడియోకి 2.2K మెంబర్స్ చూసారు. ఈ వీడియో స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను. మళ్ళీ ఎందుకు పెడుతున్నాను అంటే మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ హెల్ప్ మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్పాలి. సో ఆ వీడియోకి నేను కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ నేను కమెంట్స్ పెట్టాను. బట్ థ్యాంక్స్ చెప్దాము మళ్ళీ ఈ రెసిపీ చూపించి అంటే జస్ట్ షార్ట్కి 2.2K ఫస్ట్ వీడియోకి అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మళ్ళీ క్లియర్గా చెప్దాము రెసిపీ ఏంటి అని నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. బెల్లం పరమన్నం చాలామందికి సరిగ్గా కుదరదు, అడుగంటకపోతుంది లేదా పాలు విరిగిపోతాయి అని చాలా కాంప్లికేషన్స్ అనుకుంటారు పరమన్నం. బట్ చాలా ఈజీ వేలో త్వరగా అయిపోయేలాగా ఎలాంటి పాలు విరగకుండా నేను చూపిస్తున్నాను. పాలు గిన్నె తీసుకున్నాను, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దానికి 3 క్యూబ్స్ బెల్లం, పక్కన కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో బెల్లం తీసుకోవాలి. బియ్యం కూడా ఇక్కడ నానబెట్టాను. పాలు పొంగేసరికి నేను బియ్యం వేసాను అనమాట. సో ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు మధ్యలో నేను ఒక మాట చెప్తాను. పెట్టిన వీడియోనే పెట్టింది అని అనుకోవచ్చు, కానీ నేను ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే చెప్పా కదా, థ్యాంక్స్ చెప్పాలి మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి. సో నా దగ్గర కంటెంట్ వీడియోస్ లేవా అంటే కాదు, ఉన్నాయి. నేను చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ ఎడిట్ చేసి పెట్టాను. పోస్ట్ చేద్దామంటే నాకు వ్యూసే రావట్లేదు. కనీసం సబ్స్క్రైబర్స్ కోసం అన్నా చేద్దాము అంటే 352 అయ్యారు ఇప్పుడు. దాంట్లో కనీసం నాకు 80 మెంబర్స్ కూడా సరిగ్గా చూడట్లేదు, స్కిప్ చేసి చూసేస్తున్నారు. దానివల్ల నాకు యూజే ఉండట్లేదు. నేను అంత కష్టపడి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చేసి పెడుతున్నా. పోనీ నేనేమన్నా నా డైలీ రొటీన్స్ అవి కూడా పెట్టట్లేదు, మంచి కంటెంట్ ఉన్న వీడియోసే పెడుతున్నాను, అయినా కూడా వ్యూస్ రావట్లేదు. సో నాది ఏంటంటే మంచి మంచి వీడియోస్ ఇప్పుడే పెట్టేసి వ్యూస్ రాకపోతే నెక్స్ట్ నేను ఏం పెట్టాను, ఏం వీడియోస్ పెట్టాను. అందరు పెట్టినట్టు డైలీ రొటీన్ లేచాము, తిన్నాము, పడుకున్నాము ఇవే పెట్టాలి కదా. సో నాకు అది ఇష్టం ఉండదు. నా ఛానల్ మీరు విజిట్ చేసి ఉంటే ఒక్క వీడియో కూడా నాకు డైలీ రొటీన్ నేను ఎక్కడా పెట్టలేదు. సో అది అర్థం చేసుకుని నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నా ఫుల్గా చూడండి. కొంచెం నాకు వ్యూస్ పెరిగితే నాకు ఒక హోప్ వస్తుంది, ఓకే చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు అనేసి. ఓకే ఇది ఫస్టే నీకు అంత హైక్ రాదు, అంతమంది చూడరని నాకు తెలుసు, కానీ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళన్నా చూడాలి కదా. అదే మీతో మాట్లాడదాము చెప్దామని నేను మళ్ళీ పాత వీడియోనే రెసిపీనే మళ్ళీ కొత్తగా వీడియో చేసి పెడుతున్నాను. సో బెల్లం అంతా ఇది లిక్విడ్లా ఫామ్ అయినాక నేను కప్లో తీసుకున్నాను చూసారు కదా, అది నేను ఎక్స్ట్రా కొంచెం అనిపించి నేను తీసుకున్నా. అది మళ్ళీ నేను టీ కాఫీస్లో యాడ్ చేసుకుంటాను షుగర్కి బదులు. సో ఆ బెల్లం అలా లిక్విడ్లో చేసుకొని ఉండి ఈ పాలు మొత్తం రైస్ పాలల్లో మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట. దగ్గరికి అయిపోయే వరకు అసలు పాలు అనేది కనిపించకుండా అలా దగ్గరికి అయినాక మనం బెల్లం అనేది పోయాలి. సో పరమన్నం ప్రాసెస్ అయితే ఇది. నెయ్యి వేయలేదు, ఇలాచి వేయలేదు అనుకుంటారు. నేను ఇవి ఏం వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెయ్యి నిండుగా ఉంది ఇంట్లో, అందుకే నేను యూజ్ చేయలేదు. సో ఇది ప్రాసెస్. పాలు 1/2 లీటర్ తీసుకుంటే నేను చూపించిన కప్తో బియ్యం అనేది కొంచెం వెల్తీగా తీసుకోవాలి. ఇక పైన కొంచెం నా వీడియోస్ అన్నీ చూస్తారని హోప్ చేస్తూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.